ఏ కోట్ల సంఖ్యలో వెళ్ళిపోయింది. అంటే అంత విలువైనటువంటి అత్తరు, అంత సువాసనిచ్చే అత్తరు దేనివల్ల పాడైపోతుంది? చిన్న ఈగ వల్ల పాడైపోతుంది. ఇప్పుడు మన జీవితం, మనము, మన కుటుంబం, మన పేరు, మన ప్రఖ్యాత, మన జ్ఞానం, మనకెన్నో తెలుసు అనుకుంటాం. కుటుంబం ఏంటి, స్టేటస్ ఏంటి, రకరకాలు ఎన్నో ఉంటాయి. కానీ కానీ చిన్న తప్పిదము, చిన్న మిస్టేక్, చిన్న నోరు జారడం, మన జీవితంలో మైనస్లు 1-2 ఉంటాయి. ఒక వైట్ పేపర్ చూపిస్తే అది ఎవడికి కనపడదు. ఆ వైట్ పేపర్లో చిన్న డాట్ పెడితే అందరు చూపెట్టి వెళ్తుంది. ఆ డాట్ మీదకే వెళ్తుంది, ఆ చుక్క మీదకే వెళ్తుంది. మిగిలిన 99% ఉన్నటువంటి ఆ వైట్ మీదకి వెళ్తుందా? ఒక వైట్ పేపర్ చూపిస్తే అందరు అదుగు దాంట్లో ఆ మూల చొక్క ఉంది, ఈ మూల చెక్క ఉంది, అది ఉంది, ఇది ఉందని దాని మీదకే కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. కానీ మిగిలిన 99.9% ఉన్నటువంటి వైట్ మీదకి దృష్టి వెళ్ళదు. ఈ రోజున నీ జీవితం ఎంత గొప్పగా ఉన్నా, ఎంతున్నా, చిన్న బలహీనత, ఏదో చిన్న కోపమో, తొందరపాటో, ఏదో ఆ దుడుకో, కొంతమంది చాలా మంచోళ్ళండి, కానీ దుడుకుతనం తగ్గదు, తొందరపాటు తగ్గదు, ఆ తొత్తర తగ్గదు. దానివల్ల వారిలో ఉన్న మంచి అంతా పోగొట్టుకుంటున్నారు, వారిలో ఉన్న సువాసన అంతా పోగొట్టుకుంటున్నారు, వారిలో ఉన్న త్యాగం అంతా. నీ త్యాగం ఉంది, ప్రేమ ఉంది, ఎన్నో సహిస్తున్నావు, ఎన్నో ఓర్చుకున్నావు, కానీ చిన్న చిన్న వాటికాడ నువ్వు పడిపోవడం వల్ల మిగిలిందంతా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పాడైపోతుంది. దేవుడి రోజున నిన్ను సువాసనగా ఏర్పాటు చేశాడు, పరిమళ తైల సువాసనగా నిన్ను ఏర్పాటు చేశాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం, 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండటానికి, మనం క్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే కంపు కొట్టడానికి కాదు. మనం కంపులోనే ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం, పాపంలోనే ఉన్నాం, శాపంలో ఉన్నాం, రాత బతుకులోనే ఉన్నాం, పెంటలోనే ఉన్నాం, ఎంత దుర్వాసన, అవన్నీ బురదలోనే ఉన్నాం. ఆ బురదలో నుండి, పెంటలో నుండి, దుర్వాసనల నుండి ప్రభు మనల్ని పిలిచి, ప్రత్యేకపరిచి, ప్రతిష్టపరిచి, కడిగి మనల్ని ఏం చేశాడు? పరిమళ సువాసనగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడట. కంప్లీట్ చేయండి అన్నమాట. అది పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చాలు. మొదటి కొరింథీ 13లో మీరు చూస్తే పౌలు అంటే తీన అవసరం లేదు, కానీ నేను ప్రవచనాలు చెప్పినా, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళినా, ఎన్ని చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. నేను ప్రేమించకపోతే నేను వ్యర్థుడను. ఒక వ్యక్తిని నేను ప్రేమించలేకపోతే వ్యర్థుడని. రోజున ఎక్కడుంది ప్రేమ? ఎన్నో చేస్తున్నావు దేవుని కొరకు. అదేమంటే గుళ్ళు కట్టిస్తున్నావు, గోపురాలు కట్టిస్తున్నావు, అన్నదానం చేస్తున్నావు, భూదానం చేస్తున్నావు, ఆ దానం అన్నావు, ఈ దానం అన్నావు, కానీ సాటి మనిషి మీద ఒక ప్రేమ లేకపోతే నువ్వెన్ని చేసినా అదంతా వ్యర్థం. అసలు క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేసింది? మన కొరకు త్యాగంగా మారింది. క్రీస్తు ప్రేమలో త్యాగం ఉన్నది, క్రీస్తు ప్రేమలో మరణం ఉన్నది. ఎందుకు ఆయన మన కొరకు మరణించాడంటే మనలందరినీ కంపు కొట్టే స్థితిలో దేవుడు ఉంచులా. ఎట్లా చేశాడు మనలందరిని? ఆయన పరిమళ తైల సువాసనగా మనల్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న మనం క్రీస్తు శిలువ త్యాగం వల్ల ఇప్పుడు నువ్వు వాడు పోతావంటే పరిమళ తైల సువాసన అనగా బైబుల్ పుట్టుకుని వస్తంటే నువ్వు మంచి దానివనుకో, మంచి వాడవనుకో, నీ గురించి సాక్ష్యం బైబుల్ పెట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నారు కావాలి వాళ్ళు అని మనల్ని చూసి భయపడతారు. అదే మనం కంపు కొడుతున్నాం, చచ్చిన ఒకడు పడింది, సువాసన అంతా ఏమైపోయింది?
చచ్చిన కంటే చిన్న బలహీనత, ఏదో కోపము, దుడుకు, తొందరపాటు, నోరు కుదరకపోవడము, చెవి కుదరకపోవడము, కళ్ళు కుదరకపోవడము, చెవులు కుదరకపోవడం. అంటే ఏంటో తెలుసా? నోరు కుదరకపోవడం అంటే మాటలు, చెవి కుదరకపోవడం అంటే ఒకటిని ఒకటి చెప్పడం, కళ్ళు కుదరకపోవడం అంటే వంకర చూపులు, కాళ్ళు కుదరకపోవడం అంటే ఇష్టం వచ్చిన చోటకపోవటం. ఈ చిన్న చిన్నవే, తొందరపడి ఏదో ఒక మాట అనడం, నోరు జారటం. ఈ పెద్ద తప్ప చిన్న తప్ప అండి? చిన్నదా పెద్దదా? చాలా చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్న తప్పు. చిన్న ఈగే, ఆ చిన్న ఈగ పట్టడం వల్ల తైలం అంతా చెడిపోయింది. నీలో కూడా ఏదో చిన్నది రావడం వల్ల నీ భక్తి మొత్తం ఏమైపోతుంది? దేవుడు ఇలాగా ఆలోచిస్తాం, మనం ఆలోచిస్తాం నేను చాలా చేశాగా, ఇది చేయకపోతే ఏమిలే అనుకుంటాం మనం. దేవుడు అంటాడు, ఎంత చేసి నువ్వు ఇదొక్క దాని దగ్గర పడిపోతే ఎట్లా? మోషేని తల్లి గర్భంలో రూపింపబడిన దేవుడు ఎన్నుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు, ఎన్నుకొని ప్రతిష్ఠించాడు, నీటిలో నుంచి తీశాడు, కాపాడాడు, నీళ్లను చీల్చాడు, బండలో నుంచి నీళ్లు తీశాడు, ఆకాశం నుంచి మంచు కురిపించాడు, మన్నా కురిపించాడు, విష సర్పాల నుంచి విడిపించాడు, సముద్రాన్ని చీల్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన మోషే, ఎంత భక్తి చేసిన మోషే ఇక భక్తిలోనికి వెళ్తే తన భక్తిని మర్చి అగ్నిలో నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అవునా కాదా? అగ్నిలో నుంచి దేవుడు సూటిగా మాట్లాడాడు. ఉన్నవాడు అన్నవాడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకి. ఇంత జరిగింది. ఆఖరణ 40 రోజులు 2 సార్లు కొండపైకెక్కి నీళ్లు, నిప్పులు, ఆహారం ఏమి లేకుండా కడుపు గట్టుకొని 120 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంత చేశాడు మోషే, కానీ చిన్న దాని దగ్గర పోగొట్టుకున్నాడు. ఏంటి? ద్రోహులారా అని ఇశ్రాయేలు ప్రజలను తిట్టి చిన్న దాని దగ్గర పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇంత పరిమళ తైలంలో ఏం పడింది? చచ్చినేగబడింది. ఆ పరిమళ తైలం అంతా ఏమైంది? మనం ఇదే అనుకున్నాం, అప్పుడు నేను చాలా చేశాగా, ఈ ఒక్కటే ఏముందిలే, ఏముందిలే అనుకుంటారేమో అనుకుంటాం మనం. కానీ ఎంత చేసి ఆ ఒక్కదాని దగ్గరే ప్రభు పట్టుకుంటాడు కదా. కనుక సాధ్యమైనంత వరకు చచ్చిన ఈగలు లేకుండానే చూసుకోవాలి. చచ్చిన ఈగలు ఉండటం వల్ల మొత్తం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. దేవుడు మనల్ని సువాసనగా ఉండడానికి కదా ఏర్పాటు చేసుకుంది, సువాసనగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. 1 కొరింథీ 6:20 చూడండి. 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారం మనం. నీ విలువ తక్కువ కాదు. ఆ అత్తరి విలువ ఎంత? 300 దేనారాలు, 150 రూపాయలు. ఇప్పుడు కొన్ని కోట్లు. ఆ రోజుల్లోనే 150 రూపాయలు అంటే, అప్పుడప్పుడు నాకు కొంతమంది చెప్తారు, అక్కడ స్థలం అంత తక్కువకి వస్తే కొన్నాం, ఎక్కడ స్థలం ఎంత తక్కువకి వస్తే చూద్దాం. ఇప్పుడు ఎక్కడ పెట్టిన కోట్లకి వెళ్ళిపోయింది స్థలాలు. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు మా నాయనమ్మంట, ఇప్పటికీ మా నాన్న అంటాను, పావులతో కూర మొత్తం ఉండేదంట. ఎంతతో? అప్పుడు నాకు తెలుసు, ఒక పావలాతో దెబ్బ కూర మొత్తం ఉండేసేది, పై ఖర్చు. ఇప్పుడు పొద్దున్న 500 మారితే సాయంత్రానికి రూపాయి కనపడాలి. ఆదివారం 1000 రూపాయలు మారితే రూపాయి కనపడాలి. ఈ రోజుల్లో 500, కొంతమంది 2000 మార్చినా కనపడదు ఆదివారం. కానీ అప్పట్లో ₹1 కూర మొత్తం అయిపోయింది. ఒక 25 నాడు. ఇప్పుడు ₹1,00,000 విలువ లేదు. కానీ అప్పట్లో ఒక 1000 రూపాయలు అంటే ఎంత అంటే, అప్పుడు 150 రూపాయలు పెట్టి ఆ సువాసన అంతా తెచ్చి ఎక్కడ పోశారు? యేసయ్య పాదముల మీద. అంతే, అంత విలువ. అంటే మన జీవితం కూడా అంతే విలువ. సువాసన. ఈ రోజున మన కుటుంబాలు, మనము సువాసన కలిగి ఉండాలి. రోడ్డు మీద మనం వెళ్తుంటే మనల్ని చూసి, అమ్మ ప్రార్థనకి వెళ్తున్నారా, నీ చుట్టాలు నిన్ను ఎక్కడికన్నా పిలవాలన్నా భయపడాలి.
సువాసన, చుట్టాల్లో సువాసన రావాలి. ఏ సువాసన? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు దండం పెట్టుకోరులే, ప్రార్థనకి వీళ్ళు కొబ్బరికాయ కొట్టరులే, ప్రార్థనకి వీళ్ళు పూలు వేయరులే, ప్రార్థనకి వెళ్తున్నావు వీళ్ళు అజ్జేరులే ఇజ్జేరులని వాళ్ళ చుట్టాల్లో నీ సువాసన వ్యాపించాలి. వాళ్ళ అట్టనుకుని నువ్వు పోయి అన్ని బులుంకుంటావు. ప్రార్థనలు ఆదివారం ఒక్కరోజే, మిగతా రోజు మేము అన్నీ చేస్తాం. ఏంటి అదే అంటే నీ సువాసన అంతా ఏమైపోతుంది? పాడైపోతున్నాము. ప్రార్థనకి వెళ్ళాడు వాళ్ళు తిట్టరులే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు బూతులు అనర్లే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎట్ట చేయరులే అట్ట చేయరులే అని అన్యులు మన గురించి చెప్పుకుంటుంటే మనమేమో అన్నీ తెచ్చుకొని మెడకేసుకుంటున్నాం. క్రైస్తవులైన నోరు కుదరదు, క్రైస్తవులైన పనులు కుదరవు, క్రైస్తవులైన చచ్చినీగలు ఎన్ని పడతాయో మనలో. అందువల్ల క్రైస్తవులైనప్పటికీ పరిమళ సువాసన వస్తుందా? కంపు. క్రైస్తవులైన నోరంతా కంపే. ఆ కంపు బ్రష్ చేయకపోవడం వల్ల వచ్చే కంపు కాదు, సాక్ష్యం లేనందువల్ల వచ్చే కంపు. బైబిల్ పట్టుకొని మనం వస్తుంటే ఏమండి ఇప్పుడు అంతెందుకు, అట్టా ఒక మల్లెపువ్వు బుట్ట తీసుకొని వెళ్తుంటే అండి, మల్లెపూలు బుట్ట తీసుకొని వెళ్తుంటాడు, క్యాకేన అవసరంలా ఆ పక్క ఈ పక్క ఇళ్లల్లో గుమాయించబడుతుంది. ఏ వాసన? మల్లెపూల వాసన. ఆ వాసనను బట్టి అరే మల్లెపూలు అని మనం గుర్తుపెట్టేస్తాం. ఇప్పుడు అదే సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, గబ్బు కంపు, ఎక్కడో ఏదో లీక్ అవుతుంది, కంపు చూడగానే బ్యాడ్ వాసన, మూసేసుకుంటాం కళ్ళు, ఆ ముక్కు మూసేసుకుంటాం, చీ దుర్వాసన, చీ గబ్బని మూసేసుకుంటాం. అంటే మనం వెళ్తుంటే ఆ మల్లెపూలు వంటి క్రీస్తు రక్తముతో కడగబడి క్రీస్తుతో ఉండి చచ్చిన ఈగలు లేకుండా సువాసనగా ఉంటే మన సాక్ష్యం పరిమళిస్తుంది. హల్లెలూయా. అందుకని యేసన్న గారు పాడారు, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించున్నందునే. హల్లెలూయా. మన సాక్ష్యం పరిమళించాలి. పనులు కాడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దేవుని బిడ్డలో యేసయ్యను నమ్ముకున్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారంట, అది తినరంట, వాళ్ళు అది ముట్టుకోరంట, దానికి నమస్కారం చేయరు, అది చేయరు, ఇది చేయరు, అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు, ఏం చేయరు అని నీ చుట్టుపక్కల వాళ్ళంతా నీ సాక్ష్యమును గురించి పరిమళించాలి. దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పాలి. కానీ నువ్వు డబ్బు వచ్చి బైబిల్ పట్టుకొని వెళ్తుంది చూడు, ఇందాక తగువాడింది అనుకుంటారు లేదా? ఇప్పుడు మంచి అనుకున్న వాళ్ళు చెడు అనుకుంటారు లేదా? అనుకుంటారు. అదిగో నిన్న అక్కడ కనపడ్డాడు ఆ సినిమా హాల్ కాడ, లేకపోతే అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, ఇలా ప్రార్థనకి వెళ్తాను అనుకుంటారు లేదు? సహజంగా అనుకుంటారు. అదేమో చెడ్డ వాసన, ఇదేమో సువాసన. పరిమళించాలి మన సాక్ష్య జీవితం. ఆ రోజున సీమోను ఇంట్లో ఆమె అత్తరు చల్లింది, చాలా విలువ కలిగినటువంటి అత్తరు. యూదా అంటున్నాడు, ఇంత విలువ కలిగింది కాళ్ళ మీద పోయింది, ఎందుకంటే యేసయ్య అంటాడు, పేదలు ఎప్పుడు నీతో పాటు ఉంటారు, నేనుండను, కనుక ఈ సువాసన అవసరమయ్యింది. దేవునికి స్తోత్ర. యేసయ్యకే సువాసన అవసరమైంది. ఆయన ఒప్పుకున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు లేదా? యాక్సెప్ట్ చేశాడు. ఈ సువాసన నాకు అవసరమైంది, ఈమె మంచి పని చేస్తుంది, యోగ్యమైన చేస్తుంది, ఈమె చేసిన పని చరిత్రలో లిఖించబడింది. అలాగనే ఆ మరియ చేసిన పనికి ఎప్పటికీ ఆ పరిమళ తైల సువాసన వ్యాపిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం.
సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. కనుక సువాసన రావాలి. మన ఇల్లంతా సువాసన, మన జీవితం సువాసన, మన నోరు సువాసన. ఎక్కడికి వెళ్ళినా మంచోళ్ళమ్మ, మంచిగా మాట్లాడతారు, మంచిగా వింటారు, మంచిగా ప్రేమిస్తారు అనే సువాసన. నువ్వు ఎన్నన్నా చేయి, లేకపోతే ఎవరికన్నా నీ ఇంటికి పిలిచి వేసి బిర్యానీ పెట్టు, తృప్తి ఉండదు. కానీ 4 మంచి మాటలకి తృప్తిగా ఉంటుంది, తెలుసా? అర్థమవుతుందండి? ఎవరినన్నా నీ ఇంటికి పిలిచి వేసి పలావ్ పెట్టు, దానికి తృప్తి పడతారా? 2 మంచి పలకరింపులకు తృప్తి పడతారా? మంచి రిసీవింగ్, మంచి పలకరింపు, మంచి ఆప్యాయత, ఇది తృప్తి పడతారు. అంత పచ్చడి మెతుకులు పెట్టినా చాలు, దేవునికి స్తోత్రం కలుగును, తృప్తిగా ఉంటుంది. సో ఏది ప్రాముఖ్యం? మనమేమో చాలా చేస్తాం, గ్రాండ్గా చేస్తాం. అబ్బా అసలు చర్చికి అది చేయాలన్నా, ఇది చేయాలన్నా, అది ఇవ్వాలన్నా, ఇది ఎంతో చేస్తాం. కానీ ఎంత చేసి ఏదో అంటారుగా, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు. దేవుడి కోసం ఎన్నో చేసి అసలు సాక్ష్యం చెప్తాను, నేను అది చేసా, ఇది చేసా, ఆఖరికి వచ్చేపాటికి చిన్నదాని అంటే అంత విలువ కలిగిన, అంత కాస్ట్లీయెస్ట్ సుగంధ తైలములో చిన్న ఎగబడితే దాని సువాసన అంతా పోతుంది. కనుక మన జీవితంలో కూడా ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఘన కార్యాలు చేయొచ్చు. కానీ చిన్న తప్పిదం వల్ల, చిన్న మిస్టేక్ వల్ల ఏమవుతుంది? మొత్తం సర్వనాశనం అయిపోతుంది. బైబిల్లో చూస్తారా? 2-3 సంఘటనలు పరిశుద్ధ గ్రంథాల నుంచి త్వరగా చూడండి. కొద్దిగా టైం అటు ఇటు అయినా కొద్దిగా ఏమనుకోమాకండి. చూడండి. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 7వ వాక్యం, అలాగే 12వ వాక్యం 2 చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 7, 12 2 వచనాలు. మొదటి రాజులు. సొలొమోను ఏంటిది? కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠాన్ని ఎవరు కట్టించింది? ఎవరు చెప్పండి? కొత్త సొలొమోను అంటారే, ఏ సొలొమోను ఆయన? అవి దేవతల పేర్లు. ఏ సొలొమోను ఆయన? అది పాయింట్కి ఇప్పుడు వచ్చారు. ఏ సొలొమోను ఆయన? జ్ఞాని అయిన సొలొమోను. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, సొలొమోనుకు ముందు గాని సొలొమోను తర్వాత గాని అంత జ్ఞానం కలిగిన వాడు ఎవ్వరు లేరు. అంత జ్ఞానము కలిగిన సొలొమోను ఆఖరికి ఏం చేశాడు తెలుసా? అమ్మోనీయుల హేయమైన దేవతలను, మోయాబీల హేయమైన దేవతలను, మెషెకు దేవతను, ఇంకా
నలుగురు పేర్లు చెప్పారు. హేయమైన దేవతలు అంటే ఆ దేవతల ఫోటోలు బొమ్మలు ఎట్లుంటాయో తెలుసా? అసభ్యకరమైనటువంటి బూతు బొమ్మలు. మీకు చెప్పాలంటే విడిగా అసభ్యకరమైనటువంటి బూతు బొమ్మలతో దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలను ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. 12వ వచనం కూడా చదవండి ఒకసారి. 12వ వాక్యం. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు ఎవరు రాజ్యం తీసేస్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఎంత అభిషేకించాడు తెలుసా? అంత జ్ఞానం ఇచ్చాక, అంత తెలివిచ్చాక, అంత సిరి సంపదలు ఇచ్చాక, ధనధాన్యాలు ఇచ్చాక, ఈ జ్ఞానాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి రాణులు రాజులు వచ్చి, అయ్యా నీ జ్ఞానానికి ఫిదా, నీ వంటి జ్ఞానవంతుణ్ణి నేను ఇంత మట్టుకు చూడలేదు, అసలు ఇంత మట్టుకు చూడలా, నీ జ్ఞానానికి మేము దాసులం అయిపోయి. ఏం తెచ్చారు సొలొమోను కోసం? వెండి, బంగారం, షినారు వస్తువులు, రథాలు, వజ్రాలు, వైఢూర్యాలు మొత్తం తెచ్చి సొలొమోనుకు అప్పగించారు. ఆయన జ్ఞానానికి మెచ్చి. అంత గొప్ప జ్ఞానవంతుడు సొలొమోను. సొలొమోను కలిగిన జ్ఞానం ఎప్పటికి ఎవరికి లేదు. అంత జ్ఞానం ఇస్తే ఏం చేశాడు తెలుసా? జ్ఞానం అంతా దేనికి ఉపయోగించాడు తెలుసా? 700 మంది భార్యలను 300 మంది ఉపనిపత్నులు చేసుకోవడానికి ఉపయోగించాడు. గుళ్ళు కట్టాడు. ఎందుకు కట్టాడు గుళ్ళు? చేసుకున్నాడుగా భార్యల్ని, అందరినీ, అంజుల్ని, విగ్రహారాధన సంబంధమైన భార్యలను చేసుకొని, నీ దేవుడి దేవాలయం ఏమో కొండ మీద ఉంది, మా దేవుళ్ళ దేవాలయం ఏడుంది? ఏడో లోయలో ఉంది. వాళ్ళకి దేవుళ్ళు గుళ్ళు కూడా లేవు అని ఈ భార్యలో ఉపనిపత్నులు ఏం చేశారు? కన్నీళ్లు పెట్టుకునేపాటికి వాళ్ళ కోసం అని చెప్పి సొలొమోను ఏం చేశాడు? కొండల మీద యెరూషలేము దేవాలయమునకు ఆపోజిట్ హేయమైన దేవతల గుళ్ళు, బలిపీఠాలు కూడా కట్టించేశాడు. దెబ్బకు దేవుడి శాపం దిగొచ్చేసింది. నీ తండ్రి మొహం చూసి నేను వదిలేస్తున్నా కానీ నీ కొడుకును మాత్రం నేను వదలను, వాళ్ళకి సింహాసనం ఇవ్వను, రాజ్యం ఇవ్వను, మొత్తం ఇప్పుడే తీసేస్తున్నానని చెప్పి మొత్తం తీసి పడేశాడు. అంటే జ్ఞాని అయిన సొలొమోను నిజంగా 1000 మందిని మెయింటైన్ చేశాడు. నిజంగా జ్ఞానం అంతా ఎటు పెట్టాడండి? వాళ్ళ మీద పెట్టాడు. ఇప్పుడున్న వాళ్ళు ఒక్కళ్ళు మెయింటైన్ చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది అంటే ఒక్క భార్యకే. అందుకే సావిత్రి కూడా అన్నారు, సముద్రాన్ని ఏదొచ్చు కానీ ఏగలేకపోతున్నారు. ఏది ఒక్క భార్య ఉన్న సంసారాన్ని ఏగలేకపోతున్నారు. కానీ మనోడు ఎంతమందిని ఈదాడు? 1000 మందిని దాదాపుగా. ఏం చేస్తాడు? కోరిన వాళ్ళకి కోరింది ఇచ్చేసాడు. రాజ్యంలో కోరిన వాళ్ళకి కోరిని చేసేసాడు. ఆ 1000 మందిని ఒక 100 మంది వచ్చి నాకు ఒక గుడి కట్టమంటే వాళ్ళకు ఒక గుడి కట్టేశాడు. ఇంకో 100 మంది వచ్చి మాకు ఈ గుడి కట్టమంటే ఆ గుడి కట్టేశాడు. ఇట్లా జ్ఞానం అంతా దేనికి ఉపయోగించాడు? హేయమైన దేవతల బలిపీఠాలు కట్టడానికి ఉపయోగించాడు. ఎందుకని దేవుడు సొలొమోను తీసేశాడు. సొలొమోను పతనం చాలా భయంకరంగా ఉంది తెలుసా? ఎవరినైనా పిల్లల్ని తెచ్చి చేయమంటే కొంతమంది తెలియక సొలొమోను అంత జ్ఞానం అయ్యా అంటాడు. వీడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు? సొలొమోనుకి అంత జ్ఞానం వస్తే ఏం చేస్తాడు తెలుసా? పరీక్షల్లోకి వెళ్ళి పరీక్ష రాకుండా సైడ్ కొడతాడు. పరీక్ష రాగాడు, సొంతం అయిపోయిన తర్వాత ఫెయిల్ అవుతాడు. ఏంద్రా ఫెయిల్ అయ్యావంటే? సొలొమోను జ్ఞానం. ఏంటో జ్ఞానం? 1000 మందిని పెళ్లి చేసుకుంది. ఎంత భయంకరంగా ఉండొచ్చు అంటే సొలొమోను ఘనకార్యాలు దావీదు కట్టలేకపోయాడు. దేవాలయాన్ని దేవుడు దిగి వచ్చే దేవాలయాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరన్నా ఉన్నారా? అందరూ యుద్ధం చేసి జయం పొందారు. సొలొమోను ఒక్కడే బైబిల్ అంతట్లో యుద్ధం చేయకుండా జయం పొందాడు. అందరూ యుద్ధ భూమిలోకి వెళ్ళారు, కానీ సొలొమోను మాత్రం అసలు యుద్ధం అంటేనే తెలియదు. అంటే తన తెలివి చేత, జ్ఞానం చేత యుద్ధం లేకుండా పరిపాలించిన, చేతులకు రక్తం అంటని ఏకైక రాజు సొలొమోను రాజు.
అంటే ఇంచి మంచి ఉంది, ఇంత గొప్ప మంచి ఉంది, ఇంత త్యాగం ఉంది. దేవుడు అంటే లెక్క చేయలా, బంగారం పెట్టి మందిరమే కట్టిపడేసాడు. దెబ్బ గోళ్ళ మందిరం, గోళ్ళ బంగారం, స్లాబ్ బంగారం మొత్తం పొదిగాడు గోళ్ళ మీద. ప్లాస్టింగ్ కాదు, దానికి బంగారపు తొడుగులు తొడిగించి పడేశాడు దెబ్బకి. ఉపకరణాలు బంగారం, గోళ్ళ బంగారం, టాపు బంగారం, తలుపులు బంగారం, అన్ని బంగారమే. శృంగారపు దేవాలయం, సువర్ణ దేవాలయం. ఇంత చేశాడు. ఆఖరికి ఇంత ఈ సొలొమోను వాసన షేబా దేశం వ్యాపించింది. అక్కడి నుంచి గుర్రాలు రథాలు వేసుకొని ఒక రాణొచ్చింది. ఇంకో దేశం వ్యాపించి, అంటే సొలొమోను జ్ఞాన పరిమళ సువాసన వ్యాపించిందా లేదా? వ్యాపించింది. అందరూ వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నారు. రాజ్యాలు అప్పగా, మా రాజ్యం కూడా నువ్వే తీసుకో, మాకు పాలించడం రావట్లేదు కానీ మా రాజ్యం కూడా నువ్వే తీసుకో, మేము నీకు ట్యాక్సులు కడతాం అని అందరూ చెప్పుకొని అప్పగిచ్చేస్తున్నారు. ఎంత హైప్లోకి వెళ్ళిన సొలొమోను దెబ్బకి చచ్చిన ఈగలంటే అన్యుల స్త్రీలు వచ్చేసారు తన జీవితంలోకి. ఆ స్త్రీ వలన ఏమైపోయాడు? చచ్చిన ఈగలంటే ఏంటి సొలొమోను జీవితంలో? అదే కదా, వాళ్ళు రావటం వల్ల, వాళ్ళ కోసం విగ్రహారాధన చేయటం వల్ల. ఈ విగ్రహారాధనలకు ఎట్ట దింపుతారు తెలుసా అండి? ఫ్రెండ్స్ ఎవరన్నా, చుట్టాలు ఎవరన్నా, పెళ్ళిళ్ళు వాళ్ళతో ఏమైనా కుదిరినా వాళ్ళు అంటారు, పటమేగా దండం పెట్టుకోమంటారు. సరే పెట్టుకుంటారు. కడ్డీయగా వెలిగించమంటారు, ఓకే వెలిగిస్తాం. ఇది ఇక్కడది కాదు, ఎక్కడో వండించుకొచ్చి తీసాం అని దాని ముందు పెట్టి తినమంటారు. ఎక్కడదో బయటదోగా తింటాం. నువ్వు ఇక్కడ కొట్టదలు కొద్ది దూరం వెళ్ళి కొట్టి పర్లా కొడతాం. అంటే మనకు తెలియకుండా మనమే మన చేత అపవాది అన్యులు అన్నీ చేపిస్తారు. అన్నీ చేపిస్తారంటే వాళ్ళతో వియ్యం పొందితే, వినండి మాట జాగ్రత్త, వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటే, వాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే ఇవన్నిట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సొలొమోను ఎంత జ్ఞానం కలిగినాడండి, ఇంత జ్ఞానం కలిగినాడు సొలొమోనే పడిపోయాడు. వాళ్ళ మాయలో పడిపోయాడు. ఆ మాటలు చదువుతుంటే నిజంగా ప్రభువా, నీ దేవాలయం కట్టిన సొలొమోనేనా? జ్ఞానవంతుడైన సొలొమోనేనా? స్త్రీల వల్ల పడిపోయి ఎవడు ఏదిగా అడిగాడు? ఏదైనా బంగారం అడిగితే ఇచ్చినా ఒక ఇదిగుండు. వాళ్ళు బంగారం కాదు అడిగింది, బంగారం కాదు అడిగింది, రాజ్యం కాదు అడిగింది. సరే వాళ్ళ కోసం రాజ్యాన్ని వదిలేసుకున్న అదొక ఇదిగుండు పాపం. రాజ్యం వదల్లా, బంగారం వదల్లా, ఏమడిగారు? మాకు కూడా ఒక దేవాలయాన్ని కట్టు. ఎందుకు అంత పోటీ? నువ్వు కట్టుకున్నావు కానీ దేవుడికి. అన్యులైన స్త్రీలు పెళ్లి చేసుకుంటే నువ్వు పోతున్నావు ఒక చర్చికి, నువ్వు ఆదివారం పో, నేను మంగళవారం పోతా. ఆదివారం నీ ఎమ్మటి రావాలంటే మంగళవారం నువ్వు నా ఎమ్మటే. ఇదే కాదు ఒప్పందం, ఇదే ఒప్పందం. అంటే జ్ఞాని అయిన సొలొమోనే పడిపోయాడు అన్యుల సహవాసం, సాంగత్యం వల్ల. ఇక మన ఎంత అండి? అర్థమవుతుంది మీకు? లేదండి నాకు అన్నీ తెలుసు, జాగ్రత్తగా ఉంటాను, వెళ్తా కానీ తిన్ను, వెళ్తా కానీ మొక్కను, వెళ్తా కానీ వచ్చేను ఇచ్చేను బో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అలాంటి వాటి వలన అన్యులు నిన్ను పడేస్తారు. వాళ్ళ స్నేహము, సాంగత్యము, బంధుత్వాలు, బంధాలు, వీటి వల్ల మనం ఇదైపోయే అవకాశం. అంటే ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను ఏం చేశాడు? ఆ మాట చదివారా 7వ వచనంలో? అమ్మోనీయుల హేయమైన దేవతలను, మోయాబీయుల హేయమైన దేవతలకు బలిపీఠాలు కట్టించాడంట. దేవునికి కట్టించాడు, దేవునితో పాటు ఈక్వల్గా దేనికి కట్టించాడు? హేయమైన బలిపీఠం. క్రిస్మస్కి చర్చిలో ఇచ్చావు ఒక సందా, వినాయక చవితి వస్తుంది, బొమ్మ కొడి సందా తప్పదు. తరీదా అంటే ఒకళ్ళట్టు ఒకళ్ళు ఇట్టు ఉంటే దానికి ఇచ్చావా దీనికి, దానికి చేసావా దీనికి, అటు వెళ్ళావు ఇటురా అంటే రెండు ఈక్వల్ అయిపోతాయి. సొలొమోను పతనం ఏమైంది? యెరూషలేము, ఆ మాట ఎంత భయంకరంగా ఉందంటే, యెరూషలేముకు ఎదురుగా కొండ మీద
అన్య దేవతల బలిపీఠాలు కట్టేశాడు. అదే పతనానికి స్టార్ట్. అడ్రస్ లేడు సొలొమోను. సొలొమోను పిల్లలు కూడా అడ్రస్ లేదు కదా. అంటే ఎంత మంచిలో చచ్చిన ఈగ ఒకటి పడింది. దానివల్ల తైలం అంతా ఏమైపోయింది, చెడుగా. ఇప్పుడు సొలొమోను గురించి మనం ఎంత చెడ్డగా చెప్పుకుంటున్నాం. మంచిగా చెప్పుకుంటున్నాం, చెడ్డగా చెప్పుకుంటున్నాం. చెడ్డగానే. నీలో కూడా 100 ఉన్నాయి మంచి లక్షణాలు, 99 ఉన్నాయి, ఒక్కటేదో ఉంది మొత్తానికి. దానివల్ల చెడు అయిపోతున్నా, మొత్తం పాడైపోతున్నా, మొత్తం స్పాయిల్ అయిపోతున్నా మొత్తం. దేవుడు స్వీకరిస్తాడా? ఈ మాట ప్రశ్న చెప్పండి. ఇందాక అడిగాను మిమ్మల్ని, తినే పళ్ళలో చచ్చిన ఎగబడింది, తింటారా? తింటారు. అప్పటి వరకు తిన్నది కూడా వాంతి వచ్చేసింది కొంతమందికి. అయితే ఇప్పుడు వరకు 4 ముద్దలు తిన్నారనుకో, 5వ ముద్దగాడ ఏగ బయటపడింది. అబ్బో ఇప్పుడు దాకా ఇది తిన్నానా నేను, దెబ్బకి తెలియకుండానే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. నంబర్లు ఎట్టాగా జరిగింది ఒకసారి. ఏంటంటే, సంవత్సరం అయింది ట్యాంకీ బాగు చేసి, వాళ్ళు బాగు చేయడానికి ఎక్కారు. ఈ లోపు నేను పోయి మొహం కడుక్కున్నా, స్నానం చేసా, తలకు పోసుకున్నా, బయటకు వచ్చా, రెడీ అయ్యా. పైనుంచి పిల్లలు దిగారు, సావు కబురు చల్లగా చెప్పినట్టుగా, స్నానం చేసావా? చేశా. బ్రష్ చేసావా? చేశా. ఏ నీళ్లతో? ఆ నీళ్లతో. వాళ్ళు కడగ్గా ఏమొచ్చినా తెలుసా? ఎలక, బల్లి, శవాలు మొత్తం ట్యాంకీలో నుంచి తీశారు. నేను అప్పుడు దాకా చేసిన స్నానం దెబ్బగా నాకు ఒకసారి చిరాకు వేసేసింది. అంటే చేసేటప్పుడు ఏమీ లేదు, కానీ చేసిన తర్వాత ఏమనిపించింది? బాగా చేశాను ఒక ఫీల్ అనమాట. ఒక చిన్న దాని వల్ల మొత్తం ఏమైపోతుంది, పాడైపోతుంది. నువ్వు కూడా భక్తిలో నీకంటే భక్తి, ఎంత ప్రార్థన, ఎన్నెన్ని కానుకలు ఇస్తావు, ఎంతెంత చేస్తావు త్యాగం, ఎన్నిసార్లు పనులు మానుకున్నావు, ఎన్నిసార్లు దేవుని కోసం కష్టపడ్డావు, ఎన్నిసార్లు నీ చెమట చిందించావు దేవుని కోసం, ఎంత ప్రయాసపడ్డావు. ఎంత చేసి ఆఖరణ ఏదో చిన్నదానికన్నా మనం బయటపడ్డామంటే ఏమవుతుంది? ఇప్పుడు భక్తుల చరిత్రలన్నీ ఎట్లాగే ఉన్నాయి. ఇట్లాగే ఉన్నాయి. ఇప్పుడు చేసిన 99 మంచిది చూడ్డం. మోషే అంత పని చేశాడు. ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి, అపవాదం వచ్చింది. మోషే మావోడంటే అనుకుంటున్నారు. దేవుని దూతలు వచ్చాము మావోడు అంటున్నారు, అపవాది వచ్చాము మావోడు. ఒకసారి చంపాడు, ఎప్పుడో కేసు, పురాతనమైన కేసు తవ్వుతున్నారు వీళ్ళు. సో మన జీవితంలో చిన్నదే కయ్యను. తెలుసా కయ్యను గొప్పతనం తెలుసా? జ్యేష్ఠపుత్రుడు, మొట్టమొదటి మనిషికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు. అంత జ్యేష్ఠ కుమారుడు చిన్న దానికాడ పోగొట్టుకున్నాడు. దేనికాడ? చిన్న చుక్కుడుగా. ఏ కాయ? చుక్కుడుగా. ఎంత భాగ్యం! పొయ్యి మీద పెడితే అరగంటకు అయిపోయింది కూర. అరగంటకు అయిపోయింది కూర. సరే, ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లో అవి ఇవి లేవు కాబట్టి అప్పుడు కట్టెల పొయ్యి మీద కూడా ఒక గంట సేపు కూర్చుంటే కూర అయిపోయేది. కానీ ఈ కూర వండుకోలేక తమ్ముడు కూర కోసం ఏమమ్ముకున్నాడు? అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని చిన్న చుక్కుడుగా కూర కోసం అమ్మేసేసుకున్నాడు. ఏశావు అమ్మేసేసుకున్నాడు చిన్న కూర కోసం. ఇంకొక గొప్ప సంగతి ఏంటో తెలుసా? యాకోబు కంటే ఏశావు బాగా వండుతాడంట. ఎందుకంటే ఏశావు పని లెగిసిన కాడ నుంచి వేటగాడు, మంచి వెళ్ళటం, వేటాడడం, తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, మంచి మసాలా బాగా దట్టించి బాగా వండుతాడు. అందుకనే ఇస్సాకు చచ్చిపోతూ 4 రోజులు చచ్చిపోతాడు అనగా, ఏశావు నీ చేతి వంట ఒకసారి తినాలని పెడతాడు. దీవిచ్చేవాడు దీవించవచ్చుగా.
దీవించకుండా ఏం చేశాడు? ఏశావు నా కొరకు మాంసము వండి తీసుకురా, దాన్ని తిని దీవిస్తా అంటే ఎంత బాగా వండితే తండ్రి కోరతాడు, అంతే కదా? ఎంత బాగా వండితే కొంతమంది చేతుల్లో వండిద్ది, కొంతమంది అన్ని వేసినా రుచి రాదు, కొంతమంది ఏం వేయకపోయినా రుచి వచ్చింది. అదేందో చేతిలో ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఏశావు కూడా మంచి వంటగాడు, మంచిగా వంట చేస్తాడు. అందుకని తండ్రి ఏరు కోరి మరి నువ్వు తీసుకురా అని చెప్పాడు. అంటే ఇంత వంట తెలిసిన అతను దేని దగ్గర బోల్తా పడ్డాడు? చిక్కుడుగా కూర. ఎంత బాగా దాని దగ్గర జస్ట్ పని పోగొట్టుకున్నాడు. కయ్యనంతే చిన్న అర్పణ దగ్గర పోగొట్టుకున్నాడు. ఈ రోజున మనము మన అర్పణ, మన జీవితం, మన కుటుంబం సువాసన భరితంగా ఉండాలి. చచ్చిన ఏగంటే చిన్న చిన్నవి, జస్ట్ కొద్దిగా చిన్న చిన్నవి, అవి పడడం వల్ల మొత్తం ఏమైపోతుంది చెప్పండి? ఏమవుతుంది? మొత్తం చిన్న చెడు వల్ల గొప్ప మంచి. ఇప్పుడు మూలవాక్యం చదవండి, ముగించేస్తాం. మూలవాక్యం చదవండి ఇప్పుడు. అది బొక్కావా అని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన అదంతా చెడు వాసన పడుతుంది. బుద్ధిహీనత ఎంత? ఎక్కువ కొంచెం. తెలివి చాలా ఉంది, జ్ఞానం చాలా ఉంది, ఘనత చాలా ఉంది, కీర్తి చాలా ఉంది, కానీ బుద్ధిహీనత కొంచెమే. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది? జ్ఞానమును ఘనతను తేలగొడుతుందంటే కాటా ఉంది. ఇటొకటి ఉంది. ఒక దాంట్లోనేమో నీకున్న కీర్తి, పేరు, ఘనత అన్నీ పెట్టావు. ఒక దాంట్లోనేమో ఎంత పెట్టావు? బుద్ధిహీనత. ఎంత అది? కొంచెం. కేజీలు ఉన్న కీర్తి, ఘనత చిన్న బుద్ధిహీనత వల్ల ఏది వెయిట్ ఎక్కువ వచ్చింది? ఇది వెయిట్ వచ్చి అదేమో గాల్లో తేలిపోతుంది. దొంగ కాట కాదు అది, న్యాయమైన కాట. బుద్ధిహీనత కొద్దిగైనా దీనికి వెయిట్ ఎక్కువ ఉంది, ఘనత అంతైనా తక్కువే. అందుకే ఈ రోజున అబద్ధానికి ఉన్న వాల్యూ నిజానికి ఉండదు కదా. సో బుద్ధిహీనత కొంచెమైనా జ్ఞానమంతా ఏమవుతుంది? తేలిపోతుంది. కనుక మనం బుద్ధిహీనంగా ఏ పని చేయకూడదు, బుద్ధిహీనంగా ఏది మాట్లాడకూడదు, బుద్ధి లేకుండా ఏది మాట్లాడకూడదు. మాట్లాడడానికి నిదానంగా ఉందాం. ఎందుకు తొందరపడి మాట్లాడడం, తొందరపడి కోపం తెచ్చుకోవడం, తొందరపడి మనం ఏదో ఆయాసం తెచ్చుకోవడం? తొందరపడకూడదు దయచేసి. దేవుడు ఏముందని అనుకోడు. ఇన్ని 100 మంచి చేశాడుగా ఒకటేలా అనుకోడు. అట్లా అనుకుంటే మోషేవి జీవితం వేరేగా ఉండేది. అట్లా అనుకుంటే సొలొమోను జీవితం వేరేగా ఉండేది. అలా అనుకుంటే కయ్యూను జీవితం వేరేగా ఉండేది. అని అనుకుంటే ఏశావు జీవితం వేరేగా ఉండేది. వారందరూ ఆశీర్వదించబడిన లిస్టులోకి వెళ్ళిపోయేవాళ్ళు. క్రొత్త నిబంధనలో అననీయ సఫీరాల జీవితం వేరేగా ఉండేది. అంతిచ్చారగా కొంతగా వాళ్ళు దాచుకుందనుకోలా, జీవితాలు వేరుగా ఉండేవి. కానీ ఉదయం దేవుని కృప వలన మనం అనుభవించేది, పొందుకునేదంతా నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకమైన దేవునిలో మనం పొందుకుంటాం. కనుక మన జీవితం ఎట్లుండాలి? సువాసన భరితంగానే చచ్చినయగా కొంచెం చిన్నది బుడ్డది, ఇది మొత్తాన్ని పాడు చేస్తుంది. కనుక మన జీవితంలో చచ్చిన ఈగలు ఏమీ ఉండకూడదు. తీసేసేయాలి మొత్తం. తీసేస్తే దేవుడు మన జీవితాన్ని పరిమళ తైల సువాసనగా అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకుంది. ఒక్క ప్రేమగల మాట అడగండి. ప్రత్యేకమైన ఉదయకాల సమయం